దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుని ప్రేమ, కరుణ, కటాక్షం మనల్ని ఆవరించి ఉన్నాయి. ప్రియులారా, మనము నమ్మదగిన వారము కానప్పటికీ మన సృష్టికర్త అయిన దేవుడు నమ్మదగినవాడు. మనము ప్రభువుని తృణీకరించిన, అవమానపరిచిన, నిర్లక్ష్యపరిచిన ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టదు. కీర్తన 27:10 చదువుతున్నాం, తల్లి తండ్రి కూడా మనల్ని మరవచ్చు, కానీ ఆ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని విడువదు, ఎడబాయదు. అవును ప్రియులారా, అంత గొప్ప దేవుని కలిగిన మనము ఎటువంటి పరిస్థితులను చూసి భయపడి మనము ఉండవలసిన, నిలబడవలసిన స్థలాలలో ఉండకుండా పారిపోతున్నామేమో. ఈ ఉదయకాలంలో ఎక్కడ నిలబడి ఉన్నావు? అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నాం. చెరసాల నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవదూతల చేత వాళ్ళు చెప్పబడ్డారు, మీరు దేవాలయానికి వెళ్ళాలి, మొదటిది. రెండవది, దేవాలయంలో నిలబడాలి. మూడవది, నూతన జీవమును గూర్చి అందరికి కూడా ప్రచురము చేయాలి. ప్రియులారా, ఒక స్థలంలో మనం నిలబడి ఉన్నామంటే అక్కడ జరుగుతున్న విషయాలకు, ఆ స్థలానికి మనకు సంబంధం ఉంటుంది. సంబంధం లేని స్థలాలకు మనము వెళ్ళము కదా. ఒకవేళ దారిలో వెళ్తూ ఉన్నా అక్కడ నిలబడము కదా. దారిలో ఒక యాక్సిడెంట్ అయిందంటే మనకు సంబంధం లేకపోతే మనం అక్కడ నిలబడతామా? కానీ మన వాళ్ళకే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఆ స్థలంలో నిలబడకుండా ఉండగలమా? ఎక్కడ నిలబడుతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏమి చేస్తున్నామో ప్రతిరోజు కూడా మనం గమనించుకోవాలి. విశ్వాసంలో నిలకడగా నిలబడినప్పుడే యేసు ప్రభు నామానికి మనము సాక్షులముగా ఉండవచ్చు. అపోస్తలు చెరసాలలో వేయబడినప్పుడు, అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చెరసాలలో వాళ్ళు వేయబడినప్పుడు, అయ్యో ఎందుకు ఈ చెరసాలలో ఉండవలసిన పరిస్థితి మనకు వచ్చింది అని వాళ్ళు ఎక్కడ బాధపడినట్లుగా మనం చూడడం లేదు. యేసు ప్రభు నామాన్ని నిందించినట్లుగా మనం చూడడం లేదు. భయపడినట్లుగా మనం చూడడం లేదు. అక్కడ అయ్యో అవమానం పొందామే అని ఎవ్వరికి కూడా ఈ పరిస్థితి రావద్దు అని పలికినట్లుగా మనం ఎక్కడ చదవడం లేదు. ప్రియులారా, ఈ అవమానములను భరించుటకు మాకు అర్హత కలిగింది. ఈ కొరడా దెబ్బలు తినే యోగ్యత, అవమానములను పొందే యోగ్యత మాకు కలిగిందని వాళ్ళు ఎంతో సంతోషించారు. చెరసాలలో నిలబడడానికి, బందీలుగా ఉండడానికి, చెరసాలలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు కదా. కానీ యేసు ప్రభు నామము కొరకు వాళ్ళు చెరసాలలో ఉండడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ప్రియులారా, చెరసాలలో మనం కొన్నిసార్లు మనము జైలుకే వెళ్ళవలసిన పరిస్థితి లేదు. ఇల్లు కూడా, ఇంట్లో ఉన్న పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనకి బందీలుగా ఉంచినట్లుగా అనిపించవచ్చు. భర్త ఒక దారిలో ఉండవచ్చు, భార్య ఒక విధంగా ఉండవచ్చు, పిల్లలు తమ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుండవచ్చు. ఆ కుటుంబంలో నీ ఒక్కడివే ప్రార్థనా పరుడవేమో, ఆ కుటుంబంలో నీ ఒక్కడివే దేవుని చిత్తం చేస్తున్నావేమో. సహోదరి, ఇంటిలో అన్ని రకాల పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని చిత్తంలో ఆ కుటుంబాన్ని కలిపి ఉంచాలి, అందరినీ ప్రార్థనలోనికి తీసుకొని రావాలి అని, ప్రవ్వా ఈ కుటుంబంలో నన్ను ఎందుకు ఉంచావు అని అడగడం కాదు. కానీ ప్రవ్వా, ఈ కుటుంబంలో నేను నీలో నిలకడగా నిలబడితే, నా విశ్వాసంలో నేను నిలకడగా నిలబడితే నా జీవితాన్ని చూసిన వాళ్ళు ఒకరోజు వాళ్ళ జీవితాలను తప్పకుండా మార్చుకుంటారు ప్రవ్వా అని నీ యొక్క విశ్వాసపు జీవితంలో నువ్వు నిలకడగా ఉండగలుగుతున్నావా? పేతురుని యెరూషలేమునకు వెళ్తూ ఉన్నప్పుడు, అక్కడ ఆయనను సిలువ వేస్తూ ఉన్నప్పుడు
ఎంత నిశ్చలమైన విశ్వాసం! యేసు ప్రభు వలే సిలువ వేసినా పర్వాలేదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని ప్రియులారా విశ్వాసంలో ఎంత పటిష్టంగా నిలకడగా ఉంటే ఆ శ్రమను ఇంకా ఎక్కువ నేను పొందడానికి కూడా నా విశ్వాసాన్ని గట్టిపరుచుకొని ఉన్నాను అని తన ప్రాణాన్ని అర్పించి ఉంటాడు. యాకోబు శిరచ్ఛేదనం చేసినప్పుడు ఆయన పారిపోయి ఉండలేదు. మొదటి హతసాక్షిగా ఉన్నప్పుడు ఆ యెరూషలేములో ఆయన శిరచ్ఛేదనం జరిగినప్పుడు ఎంతోమంది పారిపోయి ఉంటారు, విశ్వాసులు చెల్లాచెదరి అయిపోయి ఉంటారు. అయినా కూడా కొంతమందికి ఆయన హతసాక్షిగా మారడం వారిలో విశ్వాసాన్ని పెంచిందేమో. యేసు ప్రభు నామానికి సాక్ష్యం చెప్తున్నాడని బప్తిస్మ యోహాన్ని చెరసాలలో వేసినప్పుడు చూడండి, ఒక స్త్రీ ఒక కుమార్తె కోరిక కోసం ఆయనను శిరచ్ఛేదనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన సంతోషంగా తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి తను తాను అప్పగించుకొని ఉంటాడు. తోమాసు గారు కూడా ఆయన హతసాక్షిగా మరణించారు కాబట్టే, ఆయన పరిశుద్ధమైన రక్తం మన భూమి మీద చిలకరించబడింది కాబట్టే ప్రియులారా మనమందరము కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. ఒక్కరు తమ విశ్వాసం కొరకు నిలబడగలిగితే, వారి జీవితము విత్తనంలాగా మారగలిగితే ఎంతోమంది విశ్వాసులు అక్కడ పుడతారు. యోహాను సువార్త 12:24 మనం చదువుతున్నాం, విత్తనము భూమిలో పడి నశించితేనే అది మొలకెత్తుతుంది, నశించకపోతే అది ఏ విధంగానైనా నశించవచ్చు, ఏ పురుగైనా దాన్ని తినవచ్చు, దాని నుంచి ఏ మొక్క రాదు, ఏ చెట్టు రాదు, ఇక ఏ ఫలాలు రాదు. యోహాను సువార్త 15:16 మనం చదువుతున్నాం. మనము విశ్వాసంలో నిలకడగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు, ప్రభువు ఆశపడుతున్నారు, అవకాశములను మనకు అనుగ్రహిస్తున్నారు కూడా. ఎందుకంటే మనం ఫలించాలని, అధికంగా ఫలించాలని ప్రభు కోరుకుంటున్నారు. కానీ ప్రభు ఒక సత్యం నేర్పిస్తున్నారు. 15:5 యోహాను సువార్త, నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు, నేను లేకుండా మీరు ఏమి కూడా చేయలేరు. ప్రియులారా, కొన్ని పరిస్థితులను చూసినప్పుడు, కొన్ని సమస్యల గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడు అవిశ్వాసం కలిగే పరిస్థితులు రావచ్చు. 15:7 మనం చదువుతున్నాం, మీరు నాలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి. వాక్యమైన యేసు ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు ఎన్ని సమస్యల మధ్యలోనైనా మనం స్థిరంగా నిలకడగా ఉండగలవచ్చు. యెషయా గ్రంథం 26:3 మనం చదువుతున్నాం, పరిపూర్ణ శాంతి మనకు అనుగ్రహించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరెవరైతే పూర్ణ విశ్వాసాన్ని ప్రభువులో ఉంచుతారో, మనకి సుఖము సంతోషం కలిగినప్పుడు మాత్రమే ప్రభు సాక్షులుగా మనం ఉండడం, శ్రమలు శోధనలు కలిగినప్పుడు అయ్యో ప్రభు నామంలో ఎందుకు మనం నిలబడ్డామని దూరంగా వెళ్ళిపోవడం కాదు ప్రియులారా. దానియేలు రాజగృహములోనే ఉన్నాడు, రాజులకే సలహా ఇస్తున్నాడు. 3 రాజుల కాలంలో ఆయన ఇచ్చిన సలహాలను బట్టి వాళ్ళ రాజ్యాలను నిలబెట్టాడు. కానీ అటువంటి వ్యక్తికి కూడా, అంత నమ్మకమైన వ్యక్తికి కూడా తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకునే సమయం వచ్చినప్పుడు తన విశ్వాసంలో నిలకడగా నిలబడ్డాడు. సింహాల బోనులోనికి ధైర్యంగా వెళ్ళాడు. ఎందుకంటే తనకంటే ముందు తనకు ఆ విశ్వాసం ఇచ్చిన ప్రభువు వెళ్తున్నాడు. నేను ఎక్కడ ఉంటే ఇమ్మానుయేలు దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయనకు తెలియకుండా నా తలలోంచి వెంట్రుక కూడా క్రింద పడదు అని ఎవరెవరు నమ్ముతారో వాళ్ళు సింహాల నోళ్ళు మోయించారు. దావీదు చిన్న బాలుడు అయినప్పటికీ కూడా తనలో ఉన్న దేవుని శక్తి నామములో పరలోక సైన్యముల అధిపతి పేర నేను వచ్చానని ధైర్యంగా గొలియాతు ముందు నిలబడ్డాడంటే విశ్వాసంలో ఎంత నిలకడగా ఉన్నాడు. తన అన్నలు నిలబడలేకపోయారు, సౌలు రాజుకి అంత విశ్వాసం లేకపోయింది. కానీ తన జీవితంలో గతంలో సింహాల నుంచి పులుల నుంచి తననే కాదు తన గొర్రెలను కాపాడిన దేవుడు
ఆ పరలోక సైన్యంలో దేవుని పేర నేను గొలియాతు ముందు నిలబడతాను అని సౌలు రాజుకి ధైర్యంగా విశ్వాసపు మాటలు చెప్పాడు. మాటలు చెప్పడం మాత్రమే కాదు, గొలియాతు ముందు నిలబడ్డాడు. విశ్వాసపు మాటలు గొలియాతు ముందు కూడా చెప్పాడు. ఈరోజు నీ ప్రాణాన్ని దేవుడు నాకు అప్పగిస్తున్నాడు అని. ఎంత విశ్వాసం ఉండకపోతే అంత ఎన్ని అడుగుల వ్యక్తి ముందు, సౌలు రాజు కూడా భయపడే వ్యక్తి ముందు దావీదు అంత ధైర్యంగా చెప్తాడు. ప్రియులారా, ఈ శరీరానికి తగిలే గాయాలకు మనం భయపడి మనం అవిశ్వాసులంగా మారుతున్నామేమో. కానీ విశ్వాసంలో నిలకడగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని నామానికి సాక్షులుగా నిలబడగలుగుతారు. అవసరమైతే వాళ్ళు ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధపడి ఉంటారు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే హతసాక్షిగా మారి. కొన్నిసార్లు ఇతరులు అనే మాటలే మన మనసుకి ఎంతో గాయాన్ని కలిగిస్తాయి. కానీ అటువంటి పరిస్థితులలో వారిని మనం క్షమించగలిగితే ఆ పరిస్థితిలో మనం హతసాక్షిగా మారబోతున్నాం. అప్పుడు ఆ స్థితికి మనం చేరగలిగితే ఈ శరీరానికి మనల్ని గాయపరిచే వాళ్ళు మన ఎదురుగా నిలబడితే కూడా వాళ్ళను కూడా మనం ప్రేమించగలం, వాళ్ళను కూడా అర్థం చేసుకోగలం. అలాంటి విశ్వాసంలో నిలకడైన జీవితాన్ని మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మీరు ఎన్నుకున్న అపోస్తలు ప్రభువా, చివరి వరకు విశ్వాసంలో నిలకడగా వారు జీవించారు కాబట్టే వారి మాటల ద్వారా, క్రియల ద్వారా, వారి జీవిత విధానం ద్వారా, వారి నీడ ద్వారా కూడా మీరెన్నో అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు చేశారు. దయ్యాలను నాయనా విడుదలకు కలిగించారు. దయ్యాలతో, దుష్టాత్మలతో పీడింపబడుతున్న వారికి నాయన అపోస్తులైన పేతురు యొక్క నీడ విడుదలను కలిగించిందని మేము చదువుతున్నాం. ప్రభా, నీ విశ్వాసపు నిలకడ మా జీవితంలో ఉంటే ఎంతమందికి మేము ఆశీర్వాదకరంగా ఉంటాం. అయ్యా, మీరు ఎంత విశ్వాసంలో నిలకడగా ఉన్నారు కాబట్టే సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కూడా నిన్ను ప్రార్థించిన నీ ప్రక్కన ఉన్న దొంగవాడికి పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చారు ప్రభా. నేను నిందించిన వారిని, హింసించిన వారిని, హేళన చేసిన వారిని, నేను బాధ పెట్టిన వారందరినీ కూడా మీరు క్షమించగలిగారు. అయ్యా, వాళ్ళని అర్థం చేసుకోగలిగారు. మాకు కూడా అలాంటి విశ్వాసాన్ని అనుగ్రహించండి ప్రభా. అపోస్తులైన పౌలు సత్యము తెలుసుకున్న తర్వాత, మీ స్వరాన్ని విన్న తర్వాత, అయ్యా అన్ని స్థలాలకు వెళ్ళి నీ యొక్క నామాన్ని స్థాపిస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. ఎన్నోసార్లు నేను మరణించవలసి వచ్చింది. ఎంతోసార్లు ఆహారం లేకుండా ఉన్నాను. ఎన్నోసార్లు కొరడా దెబ్బలు అయినప్పటికీ కూడా నేను ప్రభువుకి సాక్ష్యంగా ఉన్నాను. ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం సిద్ధంగా ఉందని ఎంత ధైర్యంగా, విశ్వాసంతో చెప్పగలిగాడు. ప్రభా, అలాంటి నిలకడైన విశ్వాసాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు దేవుడు మనకి ఈ రక్షణ దినాన్ని అనుగ్రహించాడు. ఇదే అనుకూలమైన సమయం. ఈరోజు మన విశ్వాసంలో నిలకడగా ఉందాం, ప్రభునకు సాక్ష్యంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.